ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మహర్షుల వారిని దర్శించటానికి ఎందరో మహనీయులు వస్తూ పోతూ ఉండేవాళ్ళు. వచ్చిన వారందరూ కూడా ఏవో కొన్ని కానుకలు మహర్షుల వారికి ఇవ్వటానికి వచ్చేవాళ్ళు. ఇవి నేనేం చేసుకుంటాను, నాకెందుకు. కొందరు ధనం ఇవ్వబోయారు. ధనం నేనేం చేసుకుంటాను, ఏదైనా పండు అయితే తింటాను కానీ ఇవి నాకెందుకు అన్న రీతిలో మాట్లాడారు. అంటే మహర్షుల వారికి ఇది కావాలని కానీ, ఇది వద్దని కానీ, ఇది బాగుంటుందని కానీ, ఇది అవసరమని కానీ అటువంటి భావనలు పొరపాటును కూడా తల ఎత్తవు. కారణం, వ్యక్తిత్వం అనేది పూర్తిగా అదృశ్యమైపోయి ఉంది. నష్టమానసో ఉత్కృష్టమైన యోగి అన్నటువంటి పదాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. నాది నాది అనేటువంటి మాయా నేను ఎప్పుడైతే స్వరూప జ్ఞానంతో అది పూర్తిగా నష్టమైపోతుందో ఇక కోరవలసింది ఏముంది, కావాల్సింది ఏముంది. ప్రారంధానుసారముగా ఇది సాగిపోతూ ఉంటుంది. అటువంటి సందర్భంలోనే ఒకరు అదిగో పైన చెప్పిన విధంగా ఒక గంధపు చెక్కతో చేసినటువంటి ఒక చేతి కర్రని తీసుకొచ్చి ఇచ్చారు. ఈ కర్ర నాకెందుకు, ఇక్కడ నువ్వు ఇస్తావు బాగానే ఉంది, ఇక్కడ ఉన్న వస్తువులు అందరికీ సంబంధించింది, ఎవరైనా దీన్ని పట్టుకుని పోవచ్చును, అప్పుడు నేను వాడలేదే అని చెప్పి నీవు బాధపడతావు, ఇది నీవే ఉంచుకో అనేటటువంటి సూచన చేయటం జరిగింది. అప్పటికి ఆ వచ్చినటువంటి వ్యక్తి బలవంతం చేసి మహర్షుల వారికి ఇవ్వటానికి ప్రయత్నం చేశాడు. కనీసం దీన్ని స్పృశించి నాకు ఇవ్వమన్నాడు. ఆయన తీసుకుని ఆ గంధపు చేతికర్రని ఆఘ్రానించి, బాగుంది, ఇది నీవే అట్టి పెట్టుకో అంటూ సూచించారు. దీన్ని నీవు ఉంచుకో, నిన్నెప్పుడూ అది నన్ను మరవనీయదు. చూడండి, ఇక్కడ నన్ను మరవనీయదు అంటే ఏ జ్ఞానముతో అయితే నీవు ఇంత దూరం వచ్చావో ఈ కర్ర చూసినప్పుడల్లా నేనే గుర్తొస్తాను కదా. నేను అంటే అహంస్ఫురణ, నేను అంటే జ్ఞానమయ స్థితి, నేను అంటే ఉన్న సత్యస్థితి నీకు అవగతమవుతుంది, గుర్తొస్తుందన్న రీతిలో చెప్పుకొచ్చారు. ఇంతకీ ఏ విధంగా మహర్షులు వారు మధుర నుంచి ఇంత దూరం వచ్చారు? వెంబడేమన్నా తీసుకొచ్చారా? లేదే. రావటం అప్పా నీ దగ్గరికి వచ్చాను అంటూ ఉన్న కాస్త చిల్లర ఆ కొలంలో పడేసి మరి కౌపీనం మాత్రమే ధరించి అక్కడే మౌనముద్రలో కూర్చుండిపోయారు. అది గుడి కాబట్టి వాళ్ళు వీళ్ళు వస్తూ కొంత అసౌకర్యానికి గురైనప్పుడు తాను అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవటం జరిగింది. ఎక్కడ ఉన్న ఆత్మజ్ఞుడైనటువంటి వారికి ఇబ్బంది లేదు. ఇది కావాలనో, ఇది వద్దనో, ఇది బాగుంటుందనో అన్న ప్రసక్తే లేదు.
ఎప్పుడైతే స్వరూప జ్ఞానమే ఉన్నానన్న ఎరుకే తన ఉనికిగా ప్రకాశించిందో మరి పరిమితత్వం ఎక్కడ, నాది అనేవాడెక్కడ? మరి ఇంతకీ ఎవరు మాట్లాడుతున్నారండి ఇందాక నుంచి అని అడిగినప్పుడు మహర్షి ఏమన్నారు? నా మనస్సు వస్తుంది, మాట్లాడుతుంది, పోతుంది, అంతవరకు. అది నిజానికి దేనిని బంధించదు. అది ఒక దగ్ధబీజ మనస్సు, తగలబడ్డ తాడు ఆకార రూపేణ అది ఉంటుందని మహర్షులు వారు వర్ణించారు. ఆదిశంకరులైతే స్వరూప జ్ఞాన ప్రకాశం జరిగిన తరువాత ప్రారంధం ఇంకా మిగిలి ఉంటుంది కాబట్టి ఆ దేహానికి కొంతకాలము అది ఉండి తీరుతుందని చెప్పుకొచ్చారు. మరి మనస్సు ఉండదా అంటే ఉంటుంది. వేయించిన గింజ రూపేణ ఉంటుంది. అక్కడ సంకల్పములు కానీ, కోరికలు కానీ, బంధాలు కానీ చిగురించవు. చెప్పుకోవటానికి మనస్సు ఉంటుంది, నామమాత్రంగా అది పనిచేస్తూ ఉంటుందని ఆదిశంకరులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించటం జరిగింది. ఎప్పుడైతే ఈ తగలబడ్డ తాడు ఆకారంలో ఉన్నటువంటి మనస్సు ఏ వస్తువునైనా, వ్యక్తినైనా, పరిసరాలనైనా నాది అనే భావన తల ఎత్తకుండా ఉంటుంది. చెప్పుకోవటానికి తగలబడ్డ తాడు ఆకారం ఉంటుంది, కానీ దాన్ని పట్టుకున్నా, దానితో ముడి వెయ్యపోయినా, దేన్నైనా బంధించబోయినా అంతా బూడిదైపోతుంది కదా. ఆ విధంగా వర్ణించారు రమణ మహర్షులు గారు. దేనిని నాది అని చెప్పి అది చెప్పదు. కారణం, మూలము ప్రకాశించిన తరువాత నేను దేహము కాదని, మనస్సు కాదని, బుద్ధి కాదని, ఇంద్రియాలు కాదని, అసలు ఏదీ కాదని, ఉన్నది ఎరుక మాత్రమేనని అది ప్రకాశించిన తరువాత జ్ఞానవృత్తి చేత తనకు తానుగా నిలిచి ఉంటుంది. దేహముంటే ఉంది, జగత్తుంటే ఉంది. దేహస్ఫురణ వచ్చినంత మాత్రాన మూలాన్ని విడిచి ఉండవు కదా, మూలంతోనే ఉంటావు కదా. జ్ఞానమే నీ స్వరూపమని ఎన్నోసార్లు రమణ మహర్షులు వారు చెప్పటం జరిగింది. కనుక ఈ దేహము ఎంతవరకు ఉంటుందన్నప్పుడు అదిగో తెచ్చుకున్న పిడికడు ప్రారంధము ఉన్నంతవరకే. కానీ స్వరూప జ్ఞానము ప్రకాశించిన తరువాత అది ఉన్నా లేకున్నా ఒకటేను. దేహం ఉన్నప్పుడు ఆత్మస్థితిలో మార్పు ఉండదని, దేహము రాలిపోయిన తర్వాత కూడా ఉండదని, మనం చెప్పుకునే జీవన్ముక్తి, విదేహముక్తి అనే పదాలు పూర్తిగా అజ్ఞానజనితమని, మానసికములేనంటూ చాలాసార్లు చెప్పటం జరిగింది. ముక్తి అంటే అహంస్ఫురణ, జీవన్ముక్తి అంటే దేహం ఉండగానే, మరి అకర్మలు సాగిపోతూ ఉండగానే తనకు తానుగా కర్తృత్వరహితంగా నిలిచి ఉన్నటువంటి ఏకైక సత్యస్థితి, స్ఫురణమయ, అనంతత్వ, జ్ఞానమయ. మరి ఆ స్థితిని ఎలా వర్ణించాలి? ఇక్కడ అది బోధించేది కాదు, ఎవరు నీకు అందించేది కాదు. అందుకనే మహర్షి ఏమంటున్నారు? నీవెవరివో నీవే తెలుసుకో. నీవు దేహాత్మ బుద్ధితో పరిమితమైనటువంటి జీవభావన కలిగి ఉన్నావని అనుకుంటున్నావు. అటువంటిది ఏదీ లేదు. నీకు నాకు భేదము లేదు. నీవు దేహము కాదు, ఈ కనపడే దేహము నేను కాదు. నేను ఏదై ఉన్నానో నీవు అదే ఉన్నావు, లేదా నీవు ఏదై ఉన్నావు నేను అదే ఉన్నాను. ఉన్నది ఒకటే నేను అంటూ చాలాసార్లు చెప్పుకొచ్చారు. నీవు అనాత్మని
వదులుకో. ఆత్మ దానంతటదే ప్రకాశిస్తూ ఉంటుంది అనుగ్రహం చేత. ఇప్పుడు కూడా నీవు దేహము లేకుండా నిద్రావస్థలో ఉన్నావు కదా, నిద్రలో లేవని అనవు కదా. ఆ ఉన్న స్థితిని నీవు ఈ జాగ్రత్త అవస్థలో తీసుకొనిరా. వృత్తిరాహిత్యంగా, అంతర్ముఖంగా, చింతావిహీనంగా అంటూ 30 శ్లోకాలు చెప్పారుగా ఉపదేశసారంలో. మంచిది. మౌనమే నీ సహజత్వం.